హైదరాబాద్ నగరంలోని శ్రీనగర్ కాలనీ సాంస్కృతిక వేదికైన శ్రీ సత్యసాయి నిగమాగమం చేనేత వస్త్రాల మెరుపులతో కలకల్లాడుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న చేనేత కళాకారుల నైపుణ్యాన్ని ఒకే చోట చేర్చుతూ ఏర్పాటు చేసిన జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన 2025 అట్టహాసంగా ప్రారంభమైంది. టాలీవుడ్ నటి మధులగ్న దాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ ప్రదర్శనను ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం మధులగ్న దాస్ ఎగ్జిబిషన్లోని వివిధ స్టాల్స్ను సందర్శించారు. ప్రదర్శనలో కొలువుదీరిన పట్టు, కాటన్ వస్త్రాలను ఆమె ఆసక్తిగా తిలకించారు. నేతన్నలతో ముచ్చటిస్తూ వస్త్రాల తయారీ విధానం, అల్లికల్లోని ప్రత్యేకతలు, డిజైన్ల వెనుక ఉన్న శ్రమను అడిగి తెలుసుకున్నారు. చేనేత వస్త్ర ప్రదర్శనలు స్వచ్ఛమైన సిల్క్ చీరలు, హ్యాండ్లూమ్ వస్త్రాలు, కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అలరిస్తున్నాయి. చేనేత కళాకారుల చేతుల్లో రూపుదిద్దుకున్న వినూత్న డిజైన్లు కొనుగోలుదారులను మరింతగా ఆకట్టుకుంటున్నాయి. ఏపీలో తయారయ్యే ఉప్పాడ జమ్దానీ చీరలు తేలిగ్గా ఉండి ఒంటికి హత్తుకుపోయేలా ఉండడం వీటి స్పెషాలిటీ. శుభకార్యాలకు ఇవి ఎంతో గ్రాండ్గా ఉంటాయి. మహారాష్ట్రలో తయారయ్యే పైతానీ చీరల్ని చీరల రాణి అని పిలుస్తారు. ప్యూర్ సిల్క్తో తయారయ్యే ఈ చీరల కొంగుపై నెమళ్ళు, పువ్వులు, లతలతో కూడిన అద్భుతమైన డిజైన్లు అందుబాటులో ఉంటాయి. మధ్యప్రదేశ్ నుంచి చందేరి సిల్క్ చీరలు, తమిళనాడు కాంజీవరం, కంచిపట్టు చీరలు ఎగ్జిబిషన్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తున్నాయి. మంగళగిరి హ్యాండ్లూమ్ చీరలు, తెలంగాణ గద్వాల్ చీరలు, ఇక్కత్, పోచంపల్లి చీరలు, ఉత్తరప్రదేశ్ బనారసీ సిల్క్ చీరలు కూడా అందుబాటులో ఉన్నాయి. మారుతున్న కాలంలో ఎన్ని ఫ్యాషన్లు వచ్చినా భారతీయ చేనేత ఉత్పత్తులకు ఉన్న వన్నె తగ్గలేదని నటి మధులగ్న దాస్ ఈ సందర్భంగా తెలిపారు. నేటి తరం యువత కూడా హ్యాండ్లూమ్ వస్త్రాలను ధరించడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. భారతీయ సంప్రదాయంలో పట్టు వస్త్రాలకు, చేనేత కళకు ప్రత్యేక స్థానం ఉందని, ఇవి మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయని ఆమె కొనియాడారు. Hi, I am Madhulagna Das. So today I am feeling very glad because the Silk Expo is started in Hyderabad. तो ये स्टार्ट हुआ है सत्य साई निगमागमम श्रीनगर कॉलोनी में. ये आज से स्टार्ट है और जैसे कि आप देख सकते हैं हर स्टेट ने अपनी कलाकारी का बहुत बेहतरीन प्रदर्शन दिया है. मैं ये कहना चाहूँगी कि सब यहाँ पे आइए और जैसे कि फेस्टिवल आ रहा है तेलंगाना और आंध्र प्रदेश का, आप लोग अपने हिसाब से साड़ियाँ देखिए एंड आई एम डैम श्योर दैट यू आर गोइंग टू लाइक द कलेक्शंस, क्योंकि ऑल ओवर इंडिया के हर एक स्टेट की कलाकारी यहाँ पे प्रदर्शन किया जा रहा है. तो मैं सबको फिर से और एक बार कहना चाहूँगी कि ये आज से स्टार्ट हुआ है एंड इट विल बी कंटिन्यू टिल 30 दिसंबर. तो आइए यहाँ पे अपना मनपसंद साड़ी लेकर जाइए. और मैं आप सबको न्यू ईयर के लिए बहुत बहुत शुभकामनाएं देना चाहती हूँ एंड थैंक यू సో మచ్. ఈ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్లో 14 రాష్ట్రాలకు చెందిన 74,000 రకాల వస్త్రోత్పత్తులను ఇక్కడ ప్రదర్శనకు ఉంచామని ఎగ్జిబిషన్ నిర్వాహకులు జయేష్ గుప్తా వివరించారు. మధ్యవర్తులు లేకుండా నేరుగా చేనేతకారులకే లబ్ధి చేకూరాలన్న లక్ష్యంతో ఈ మెగా ఎగ్జిబిషన్ను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రదర్శన ఈ నెల 30వ తేదీ వరకు సందర్శకులకు అందుబాటులో ఉంటుందని, ఉదయం 10:30 నుండి రాత్రి 8:30 వరకు సందర్శించవచ్చని వెల్లడించారు. ప్రస్తుతం పండుగలు, శుభకార్యాల సీజన్ నేపథ్యంలో అందుబాటులోకి వచ్చిన ఈ ప్రదర్శన నగరవాసులకు, ముఖ్యంగా వస్త్ర ప్రేమికులకు గొప్ప అవకాశమని ఆయన వెల్లడించారు. నేతన్నల శ్రమకు గుర్తింపునిస్తూ స్వచ్ఛమైన చేనేత వస్త్రాలను ధరించడం ద్వారా వారికి కూడా ఎంతో భరోసానిస్తుందని అన్నారు. నమస్తే, నా పేరు సతీష్ కుమార్. జగదీష్ హస్తకళ ఎక్స్పో అనే పేరుతో, నేషనల్ సిల్క్ ఎక్స్పో అనే పేరుతో ఒక 25 సంవత్సరాలుగా మేము ఎగ్జిబిషన్ జరిపిస్తున్నాము. మేము ఒక సొసైటీగా ఫామ్ చేశాము. దీనికి ఆర్గనైజర్ జయేష్ కుమార్ గుప్తా. సొసైటీ పేరు జగదీష్ హస్తకళ ఎక్స్పో. ఇది ఏవరా అంటే నాన్ ప్రాఫిటబుల్, ఎన్నో రకాలు, ఇప్పుడు శిల్పారామం అని గవర్నమెంట్ ఎన్నో రకాలుగా గవర్నమెంట్ ఎగ్జిబిషన్ జరిపించి టీఏడిఏలు ఇచ్చి ఎన్నో రకాలుగా వ్యూవర్స్ని డెవలప్ చేస్తుంటే మేము ఒక సొసైటీగా ఫామ్ చేసి ఈ ఒక ఎగ్జిబిషన్ అంటే ఒక రూఫ్ కింద అన్ని స్టేట్లు, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఉప్పాడ, మంగళగిరి, కలంకారి, తెలంగాణ గద్వాలు, పోచంపల్లి, కర్ణాటక మైసూర్ సిల్క్, ధర్మవరం, తమిళనాడు కాంజీవరం, ప్రతి స్టేట్ నుంచి, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ నుంచి చాలా రకాలు, మళ్ళీ యూపీ బెనారస్ అయితే కనీసం
4 లక్షల ఐటమ్స్ ఉన్నాయి. దగ్గర 10 వీవర్స్ వచ్చున్నారు. ఇప్పుడు మనకు సంక్రాంతి పెద్ద పండుగ, జనవరి 1 ఈరోజు క్రిస్మస్. ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు. ప్రతి ఒక్క హైదరాబాద్ నివాసులు అందరూ వచ్చి పర్చేజ్ చేసి మేము జయప్రదం చేయాల్సింది కోరుతున్నాం. ఇది 25 నుంచి 30 తేదీ వరకు 11 AM to 8 PM టైమింగ్. ప్లేస్ సత్యసాయి నగర్, శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్.